మాట వాస్తవమా కాదా? రేపు ఆ డేట్స్, ఆ ఫిగర్స్, ఆ డాక్యుమెంట్స్ రేపు రిలీజ్ చేస్తాను నేను. అదేవిధంగా ఆయన మరి నేనేదో 45 టీఎంసీ ఒప్పుకున్నట్టుగా అబద్ధాలు మాట్లాడుతున్నాడు. మీ జియోకి అనుగుణంగానే 45 టీఎంసీ సేవింగ్స్ ఇన్ మైన్ ఇరిగేషన్ అండ్ 45 టీఎంసీ ఇన్ గోదావరి రివర్ వాటర్ యూసేజ్ అనేది ఆ విధంగా పేర్కొని తొందరగా క్లియర్ చేయమని చెప్పి నేను, అదేవిధంగా కృష్ణా ట్రిబ్యునల్ హియరింగ్ కూడా తొందరగా పూర్తి చేయమని చెప్పి పదే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాము. నేను స్వయంగా బహుశా భారతదేశంలో ఏ ఇరిగేషన్ మినిస్టర్ స్వయంగా ట్రిబ్యునల్, రివర్ వాటర్ ట్రిబ్యునల్ హియరింగ్ లో అటెండ్ కాడు. నేను స్వయంగా అటెండ్ అయ్యి మన అడ్వకేట్స్, లాయర్స్ కి సరిగ్గా బ్రీఫింగ్ ఉందా, సమర్థవంతంగా వాదన వినిపిస్తుందా సూపర్వైజ్ చేయడం జరుగుతుంది. మరి కృష్ణానది జలాల విషయంలో మాట్లాడుతున్నాను పెద్ద మనిషి. నేను ఇలా షార్ట్ గా చెప్తున్నా, రేపు మొత్తం అంకెలు, డేట్స్, ఫిగర్స్ మరి అన్నిటితో రేపు విడుదల చేస్తే లేట్ అయిపోయిందని. 2014 కంటే ముందు, అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కాకుంటే ముందు కృష్ణా నదీ జలాలు అక్రమంగా ఆంధ్రప్రదేశ్ తరలించకపోవడానికి డ్రాల్ కెపాసిటీ, వాటర్ డ్రాల్ కెపాసిటీ రోజుకి 4.1 టీఎంసీ ఉంటే, అంటే ప్రతిరోజు 47,000 క్యూసెక్లు వాళ్ళు, అంటే ఆంధ్రాకి అక్రమంగా నీటి తరలింపు కెపాసిటీ ఉంటే, కేసీఆర్ గారి హయాంలో అది 1,11,400 టీఎంసీకి క్యూసెక్లకి వాళ్ళ డ్రాల్ కెపాసిటీ పెరిగింది. అంటే ప్రతిరోజు కృష్ణా నదీ జలాలు మీ అసమర్థత వల్ల, మీరు జగన్మోహన్ రెడ్డి గారితో కుమ్మక్కై తెలంగాణ ఇంట్రెస్ట్ కి ద్రోహం చేసిన వల్ల అది 9.6 టీఎంసీ పర్ డే పెరిగిన విషయం మనం చేస్తున్నాం. మేము అధికారంలో వచ్చిన తర్వాత ఇది చాలా ఒక సంతృప్తితో, ఒక మరి సాటిస్ఫాక్షన్ తెలియజేస్తున్నాం. మేము వచ్చిన తర్వాత మీరు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి తెలంగాణ మోసం చేయడానికి, ద్రోహం చేయడానికి మిమ్మల్ని అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పిలిస్తే ఆ డేట్ పోస్ట్పోన్ చేసుకుని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్స్ కి దోహదపడ్డ మీరు మా మీద నిందలేసేది. మేము అధికారంలో వచ్చిన తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులు ఆఫీసులోని గంటాపదంగా మనం చేస్తున్నా. 3 టీఎంసీ పర్ డే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులని ఆపించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పి నేను ఈరోజు మీడియా మిత్రులకు మనం చేస్తున్నా. ఇది చాలా పెద్ద విషయం అని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. అంటే కేసీఆర్ గారి హయాంలో ఆయన ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులు మొదలు పెట్టుకుంటే, అంటే శ్రీశైలం బాటం నుంచి, లోయెస్ట్ లెవెల్ నుంచి పర్ డే 3 టీఎంసీ పర్ డే తీసుకుపోయే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులు ఆపించినామని చెప్పి మేము ఈరోజు తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాం. మా సిన్సియారిటీ, కమిట్మెంట్ మీద మీరు ఈ విధమైన తప్పుడు ప్రచారం, మోసపూరిత ప్రచారం చేయకూడదని చెప్పి నేను మనం చేస్తున్నాం. అదేవిధంగా నేను ఈ అంకెలు రేపు ఇంకా వివరంగా రిలీజ్ చేస్తా. తెలంగాణ రాకముందు కృష్ణా నదీ జలాలు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి 10 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ అక్రమంగా ఎంత నీళ్లు తరలించిందో, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన 10 ఏళ్లలో కృష్ణా నదీ జలాలు ఆంధ్రప్రదేశ్ అక్రమంగా ఏ విధంగా తరలించిందో ఈ లెక్కలు నేను ఇప్పుడు మీకు చదివినిపిస్తా. ఈ లెక్కలు మీకు నేను విడుదల చేస్తా. 10 ఏళ్లలో అక్రమంగా వాళ్ళు తరలించింది ఏది? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కృష్ణా నదీ జలాలు గ్రేటర్ క్వాంటిటీ, గ్రేటర్ వాల్యూమ్ ఇస్ ఇల్లీగల్లీ బీన్ డైవర్టెడ్ బై ఆంధ్రప్రదేశ్. 2004 నుంచి 2014 వరకు 727 టీఎంసీల నీళ్లు ఆంధ్రప్రదేశ్ అక్రమంగా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తరలించకపోతే, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న 10 ఏళ్ల పాటు 1442 టీఎంసీలు
ఆంధ్రప్రదేశ్ అక్రమంగా తరలించకపోయింది. అంటే ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కంబైన్డ్ స్టేట్గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కృష్ణా నదీ జలాలు తీసుకుపోయింది అక్రమంగా 727 టీఎంసీలు అయితే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా. కృష్ణా నదీ జలాల్లో మోసం దగా, అసలు మోసం దగా చేసింది మీరు. ఇది అంకెలు, ఇవి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అఫీషియల్ రికార్డ్స్. రేపు నేను విడుదల చేస్తా. మీ 10 ఏళ్లలో మరి 1442 టీఎంసీల నీళ్లు 10 ఏళ్లలో డైవర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదో ప్రొక్యూర్మెంట్ గురించి మాట్లాడతాడు కేసీఆర్ గారు. సరిగ్గా బ్రీఫింగ్ చేసుకోండి. భారతదేశ చరిత్రలో 29 రాష్ట్రాల్లో మేము అధికారంలో వచ్చిన తర్వాత వరి పంట పండడం కానీ, వరి పంట ప్రొక్యూర్మెంట్ కానీ హైయెస్ట్ ఎవర్ ఇన్ దిస్ కంట్రీ ఈజ్ బై తెలంగాణ స్టేట్. మీరు పోయి కొట్లాడారు. ఏం కొట్లాడారు? వాళ్ళకు ఓటేసి